నా పేరు కుమార్ నాయక్. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 2.5 సంవత్సరాలు గడిచిపోతున్న ఒక్క జనరల్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగడుగున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మమ్మల్ని పొట్టను మీద కొట్టి మోసం చేస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ అన్నా నీకు రేవంత్ అన్నా అని పిలుస్తారు. అన్నా ఇది ప్రజాప్రభుత్వం. ఆ రోజులు నువ్వు కంచెలు ఇరగొట్టినావు, సచివాలయం కాడ కంచెలు ఇరగొట్టినావు. ఇలా మా కంచెలు ఇరగొట్టవా అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ సిటీ లైబ్రరీ నుంచి ఎడిపోయినా ఈరోజు నువ్వు మా కొట్టగుడు నీకు అనిపిస్తలేదా? సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. ఎడిపోయినా రేవంత్ అన్న ఈరోజు 30 లక్షల నిరుద్యోగులు పొట్టగొట్టినావు. 20 మంది నిరుద్యోగులు చనిపోయి నిన్నాక మొన్న నెలకు ఒకసారి నెలకు 2-3 నిరుద్యోగులు ఊరేసుకుని చనిపోతూ ఉన్నారు. నువ్వు ఒక నెల జీతం తీసుకోకపోతేనే నీ ఇంటి పూట గడవద్దు. మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్క ఎంపీకి అట్లాంటిది మాకు యాడ్ నుంచి వస్తాయనా? అట్లా మాకు యాడ్ నుంచి వస్తా స్తోమత లేక. కూడి కుడితే ఆన రాదు, కూడి కుడితే బూడి రాదు, రూపాయి రాదు ఇంటికాడ నుంచి. అట్లాంటిది మా పరిస్థితి ఎట్లుంటుంది? ఆ కడుపు గాలి మేము కడుపు గాలి చదువుతుంటే మా బతుకులు మారుతుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. 1000 కళ్ళతో ఎదురు చూసినాం మన అసెంబ్లీ సెక్షన్లో. నీ మాట కోసం నీ మాట ఎట్టుండదో చూసినాం. నీ నోరు నుంచి వస్తుందా నోటిఫికేషన్? ఒక ఏ మంత్రులు మాట్లాడలే. సిగ్గుండాలి. ఈరోజు బలమూరి వెంకట ఎడిపోయిండు, రియా సార్ ఎడిపోయిండు. మా గోస వినిపిస్తలేదన్నా? బలమూరి వెంకట నా కరోనా సార్ ఎడిపోయిండు. రోజుకు 10 సార్లు వస్తారు మా దగ్గర. అప్పటికి ఆ రోజు మేము నిరుద్యోగులు మేము అవసరం పడ్డాం. ఈరోజు మీకు కుర్చీ ఎక్కిర్రు, ఈరోజు పదవులు వచ్చినాయి. మీకు మా పదవులు ఎడిపోయినాయి. మా పదవుడు అడుగుతలేం. మా పదవులు వద్దు, మాకు రాజకీయం వద్దు. మాకేం కావాలి? నోటిఫికేషన్ కావాలి. చదువుకునే కష్టపడేటోళ్ళు జాబ్ కొట్టుకొని పోతాడు, సర్వీస్ చేస్తాడు. ఈరోజు నీ ప్రభుత్వం దగాకోరు, బడాకోరు. నిజం పాలన కంటే రగాకోరు కంటే నీ పాలన ఉంది. ఈరోజు బరాబర్ చెప్తున్నా, నీ పాలన కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం కాదు ఇది. నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన నడుస్తుంది. ఈరోజు ప్రజాపాలన ఎడిపోయింది. మా బాధలు ఇంక నిమిస్తలేదా? రోజు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా చిత్తశుద్ధి లేదు మీ మీద. మేమేం పాపం చేసినాం? 2-3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఏ ధైర్యంతో ఉంటున్నావు? నీకు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎక్కడైతే పక్కన పెట్టినామో 30 సంవత్సరాలు కూడా నీకు చెప్తున్నా, రాసుకో రేవంత్ రెడ్డి గారు, రాసుకో బాండ్ పేపర్ నుంచి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మొత్తం రాసుకోండి. నీకు 30 సంవత్సరాలు రాకుండా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాలు రాకుండా మేము ఉంటాం. జూన్ 2కా మాకు స్పందన రాకపోతే ఇక్కడనే 20 మంది నిరాదీక్ష చేస్తాం. అమర నిరాదీక్ష స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే 20 మంది 30 మంది తోటి రాష్ట్రంలో ఉన్న 33 సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ నుంచి బరాబర్ ప్రతి డిస్ట్రిక్ట్లో తిరిగి, ప్రతి డిస్ట్రిక్ట్లో చేరి వాళ్ళని ప్రోత్సహించి మేము మాట్లాడి వాళ్ళను కూడా నిరాదీక్షలో కూర్చుంటాం. ఇది విన్నవిస్తున్న గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. మాకు కావాలి నోటిఫికేషన్లు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది. మా ఏజ్ బారుతున్నాయి. మాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మేము ఎప్పుడు సర్వీస్ చేయాలి? 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేస్తే 10 సంవత్సరాలు మేము సర్వీస్ చేయాలా? మీరేమో ఏసీ రాజభోగాలల్లా, మహాభోగాలల్లా, ఫార్చునర్ కార్లల్లా, ల్యాండ్ స్క్రూడల్లా ఓట్లేస్తే మీకు గెలిస్తే మీరు రోజు బయటకు రాకుండా ఫామ్ హౌస్లో ఆడ ఈడ తిరుగుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఎన్నో 1000 కళ్ళతో చూస్తున్నాం. ఓడిఎం మాల్కి వచ్చి నిన్న మొన్న 2-3 నెలల కింద ఓడిఎన్ మార్క్ ఎంతనా? 100 మీటర్ లేదు. ఇటు పక్కన సిగ్గుండాలి మీకేమైనా సిగ్గుండాలి మీకు. ఎర్రరు సిటీ సెంటర్ లైబ్రరీ పక్కన రాకుండా పోయిర్రు మీరు. అంటే మా బతుకుల మీద మీరు ఆశ కొట్టి కొడుతుర్రు. రాష్ట్రంలో ఉన్న దండం పెడుతున్న 20-30 లక్షల నిరుద్యోగులు దండం పెట్టి చెప్తున్నా, అన్న మీరు ఓటేసేటప్పుడు ఈయనకి 30 సంవత్సరాల కన్నా చేయండి. ప్రతి జిల్లాలో తిరుగుతాం. ప్రతి జిల్లాలో తిరిగి ఇక్కడనే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. జూన్ 2 కల్లా నోటిఫికేషన్ రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిర్ణయిస్తున్నా.